పృథ్వీరాజు గారికి, ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ కుమార్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ప్రొడ్యూసర్స్ సిబు గారికి, వాళ్ళ మిస్సెస్ రియా సిబు గారికి, వీళ్ళు ఎంతో కష్టపడి ఇప్పటివరకు విక్రమ్ బ్యానర్లో వాళ్ళు ఇది థర్డ్ ఫిల్మ్ అనుకుంటా, హెచ్ఆర్ ఫిల్మ్స్ సిబు 2 ఫిల్మ్స్ సూపర్ హిట్, 3వ ఫిల్మ్ కూడా ఇది ఖచ్చితంగా ఇది మహారాజా తర్వాత మళ్ళీ మేము చేస్తున్న సినిమా తెలుగులో ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. పబ్లిక్ ఏమైతే ఇప్పుడు కోరుకుంటున్నారో ఆ కంటెంట్ ఈ సినిమాలో మొత్తం ఉంది. ఖచ్చితంగా ఇది క్యారెక్టర్ పరంగా, సబ్జెక్ట్ పరంగా కూడా చాలా గొప్ప చిత్రం. ఖచ్చితంగా ఎంటైర్ వరల్డ్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని, అలాగే టీం అంతా డే అండ్ నైట్ కష్టపడ్డారు. నిన్న చెన్నై ఫంక్షన్లో కూడా సూర్య గారు చూశాను. మదురైలో వర్షాలు వస్తే కూడా అక్కడే ఉండి ఆ మూడు పోతుందని బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేసాం. అయినా సరే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి సినిమా ఇది. కెమెరామెన్ వీళ్ళందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. సార్ ఇంక మీరందరూ కష్టపడితేనే కదా సినిమా. డైరెక్టర్ది ఏముంటుంది ఇక్కడ? డైరెక్టర్ చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటారు. మీరు క్యారెక్టర్లో జనరల్గా ప్రతి సినిమాలో మీకంటూ ఒక క్రియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్య గారు ఒక క్రియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చాలా బాకీ ఉన్నారు నాకు. అది మా ఇద్దరికే లెక్క తెలుసు. అది ఆల్రెడీ ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. సూర్య గారు ఆయన విలన్గా ఇంట్రొడ్యూస్ చేసింది నేనే. అందువల్ల అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రెమ్యునరేషన్లో నాకు కంపల్సరీ డబ్బు ఇవ్వాలి. ఆయన ఇవ్వాలి సార్. విలన్గా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అది రాయల్టీ అగ్రిమెంట్ ఉంది. ఇది బాగుంది. విక్రమ్ గారు, నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాను కదా, నాకు మీరు పే చేయాలంటున్నారు. అందువల్ల సినిమా కోసం ఎంతైనా కష్టపడేటటువంటి నటులుంటే ప్రేక్షకులు ఎప్పుడు వాళ్ళని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, సినిమాను చూస్తారు. సినిమా కోసం కష్టపడేటటువంటి తరం ఇదంతా వీళ్ళని చూసి ఫ్యూచర్లో రాబోయే తరం చాలా నేర్చుకుంటే వాళ్ళందరికి కూడా చాలా చాలా మంచిది. అదే వాళ్ళ అబ్బాయి సినిమా కూడా, ఒక సినిమా విక్రమ్ గారు అబ్బాయి రిలీజ్ అయ్యి ఒక హీరో కొడుకుగా వచ్చేసి ఉండొచ్చు. అయినా సరే నాకు తెలిసి ఒక 100 సినిమాలు 100 సబ్జెక్టులు ఏదో రిజెక్ట్ చేసినట్టున్నారు నాకు తెలిసి, తమిళ్లో ఎంక్వైరీ చేస్తే. అంటే ఈయన ఎలాగో వాళ్ళ కొడుకును కూడా, వాళ్ళ కుమారుడిని కూడా అదే పద్ధతిలో ఒక సక్సెస్ పబ్లిక్కి కొద్ది మంచి సినిమా ఇవ్వాలి అని ధృవ్ విక్రమ్ ఒక సెన్సేషనల్ పబ్లిక్ని సాటిస్ఫై చేయాలని ఒకే తపనిచ్చి, సినిమా తప్పితే ఇంకోటి లేనటువంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో మొత్తం విక్రమ్ గారు కానీ, సూర్య కానీ, డైరెక్టర్ అరుణ్ కానీ, దాంట్లో మలయాళం ఆర్టిస్టు అనూజ్ సురాజ్ కానీ, జీవి ప్రకాష్ గారు ఎంత మనకు తెలుగులో సక్సెస్ ఇచ్చారో తమిళ్లో కూడా అంతే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన. ఖచ్చితంగా ఇది అన్ని రకాల ప్రేక్షకుల్ని, అన్ని వర్గాల్ని ఇది ఖచ్చితంగా ఆదరిస్తుంది. 4 సినిమాలు వచ్చినా, 5 సినిమాలు వచ్చినా చూసేదానికి పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్కి నచ్చే సినిమా తీస్తే ఒకే నెలలో 5 సినిమాలు అయినా ఆడతాయి, ఒకే నెలలో 10 సినిమాలు అయినా ఆడతాయి. మనం మంచి సినిమా తీనప్పుడు ఎన్ని సినిమాలైనా జనం చూసేదానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళ టైంని 2.5 అవర్స్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మార్నింగ్ షో నుంచి సెకండ్ షోకే విపరీతమైన రెవెన్యూ పెరిగిపోయిన రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మౌత్ టాక్ ఏం అవసరం లేదు. ఒక సినిమా చూసిన వ్యక్తి ఒక పోస్ట్తో వైరల్ అయిపోతుంది. మార్నింగ్ షోకి ఉండే దీనికి సెకండ్ షోకి ఉండేదానికే మారిపోయిన కాలం ఇది. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులందరినీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక టెంపోతో ఈ సినిమా చూసి బయట వెళ్తారని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. అలాగే కష్టపడి తీసినటువంటి ప్రొడ్యూసర్స్కి కానీ, దాంట్లో నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున మంచి పేరు రావాలని, అందరికీ దీంతోపాటు ప్రొడ్యూసర్లకు కూడా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఈరోజు మీ సపోర్ట్ కూడా ఈ సినిమాకు అవసరం. మీరు ఆ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఆర్ పిక్చర్స్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విక్రమ్ గారికి కానీ, సూర్య గారికి కానీ, డైరెక్టర్ అందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. హెచ్ఆర్ పిక్చర్స్ వీరధీర శూర, ఇది తెలుగు మనకి ప్రసాద్ గారు తీసుకున్నారు, అద్భుతం. ఆయన చెయ్యే గోల్డెన్ హ్యాండ్ అది. సో విక్రమ్ గారి గురించి చెప్పాలంటే, మాకు తాడేపల్లిగూడెంలో ఒక స్కూల్ ఉండేది, అక్కడే చదువుకున్నాం మేము 10th వరకు. జాన్ కెనడీ మెమోరియల్ స్కూల్. అక్కడ ఉన్న ఒక టీచరు, ఇంగ్లీష్ టీచరు, కెనడీ అనే వారి పేరు ఉంది, ఒకసారి అడిగి కనుక్కో అన్నారు. సార్ ఒరిజినల్ నేమ్ కెనడీ. అంటే ఆ డెడికేషను, ఆ ఇన్స్పిరేషను, ఆ మోటివేషను, ఆయన ఇదే మన ఎర్రగడ్డ దగ్గర థియేటర్లో శ్రీహరి గారు నేను అపరిచితుడు సినిమా 3 సార్లు చూసామండి. 3 సార్లు ఆ గోకుల్ థియేటర్. ఆయన ఏంటంటే ఒళ్ళంతా ఏమంటారు చూసారా, యాక్సిడెంట్ లాగా. మొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూలో జాకీ చాన్ గారు ఒక షోకి వచ్చారు. ఆయన ఆ షోలో చూపిస్తే మొత్తం ఇవన్నీ లైఫ్ రిస్క్ చేసి నేను చేసిన స్టంట్స్కే నాకు వరల్డ్ వైడ్ ఫేమస్ జాకీ చాన్ అంటే. అలాగే మా విక్రమ్ గారు అటు యాక్షన్ కానీ, అటు లవర్ బాయ్గా కానీ, ఇటు ఫ్యామిలీ సెంటిమెంట్గా కానీ ఏదైనా 100కి కాదు 1000% పండించే ఏకైక నటుడు, డిక్షనరీ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్ గారు. ఇంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న సూరజ్ వచ్చి తను 2 కంట్రీస్ సినిమాకి తనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఒక పక్కన ఆల్రెడీ నేషనల్ అవార్డు, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ ఇండియన్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. ఇటువంటి దిగ్గజాల మధ్యలో మరో దిగ్గజం మా ఎస్జే సూర్య గారు. ఒకప్పుడు ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు యాక్ట్ చేస్తే ఫస్ట్ టైం ఎల్పి రికార్డ్స్ డైలాగ్స్ వచ్చినాయి, ఫస్ట్ టైం. అలాగే సూర్య గారికి కూడా ఫ్యూచర్లో ఆ రికార్డ్స్ వస్తాయన్నమాట, ఆ డైలాగ్స్ వినాలని. అంత ఇదిగా ఎక్కడైనా వాయిస్ వినపడిందంటే సూర్య గారు అంటున్నారు అనమాట. ఆ లెవెల్కి ఆడియన్స్లోకి ఆయన వెళ్ళిపోయారు. అద్భుతమైన వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఇటువంటి దిగ్గజాల మధ్య నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి అరుణ్ కుమార్ గారికి, హెచ్ఆర్ పిక్చర్స్ గారికి, వాళ్ళకి, అలాగే ఈ నటీనటుల సహకారం అయితే జీవితంలో మర్చిపోలేం. నేనైనా యాక్ట్ చేశాను అంటే ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉండేవాడిని. గెడ్డం పెట్టారు, ఆ గెడ్డం చాలామందికి అడ్డం అంటారు, కానీ నాకు మటుకు అదృష్టం అది. నాకు దగ్గర ఇప్పుడు ప్రాసెస్లో 4 సినిమాలు ఉన్నాయి. ఏమంటే గెడ్డం తీసారా? లేదండి. బతికిచ్చారండి. గెడ్డం మటుకు అలాగే ఉంచండి మీరు. సో తెలుగులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను, త్వరలో రివీల్ చేస్తాను, అది పెద్ద డైరెక్టర్ గారు. సో గెడ్డం నాకు అలా అదృష్టమైంది వీరధీర సూరని సినిమా ద్వారా. సో డెడికేషన్ ఎలా ఉంటుందంటే, విక్రమ్ గారు మేకప్ అయ్యి వచ్చి ఒకసారి అందరినీ పిలిపించి ఆ సీన్ నేరేషన్ అయిపోయాక సరదాగా నవ్వుతూ మాట్లాడి ఇక మొదలు పెట్టాక సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 వరకు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఆయనే అన్నారు, పాలోడు కూడా వచ్చేసాడు ఆ పల్లెటూరులో, త్వరగా ప్యాకప్ చెప్పండి అని. అంత డెడికేటెడ్ హీరో గారు. అక్కడే కూర్చునేవారు అనమాట, చెట్టు కింద క్యారవాన్ దగ్గరికి వెళ్ళటం. ఏమైనా వన్స్ ఒకసారి వచ్చారంటే మళ్ళీ భోజనానికి వెళ్ళటం, మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోవటం. సో అంత డెడికేటెడ్. వీళ్ళ దగ్గర నేర్చుకోవటం, నిజంగా యాక్ట్ చేయటం వల్ల మాకు చాలా విషయాలు బోధపడినాయి. సో అలాగే తుషారా మ్యామ్, హీరోయిన్ అంటే ఎక్కువ గ్లామరస్ ఇవే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కానీ పెర్ఫార్మెన్స్ హీరోయిన్ అమ్మాయి. ఆవిడ చేసిన సినిమాలన్నీ చూస్తే నిజంగా ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది లేడీస్లో ఆమెకి. అలాంటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ని అద్భుతంగా, ఇప్పుడు మీరు చూడండి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఆ విలేజ్ ప్యాటర్న్లోనే ఉంటుంది ఆమె. కానీ విడిగా ఆమెను చూస్తే రజనీకాంత్ గారే ఇచ్చారు కాంప్లిమెంట్ ఆమెకి ఆడియో ఫంక్షన్లో. అద్భుతంగా మనకు ఉన్నటువంటి బ్రహ్మాండమైన హీరోయిన్స్లో నేను అనుకోవటం ఏంటంటే, షీ ఈజ్ అనదర్ సౌందర్య ఫర్ తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీ. నాట్ ఓన్లీ ఇన్ బైలాంగ్వేజ్, ఈ రెండే కాదు, ఆల్ ఓవర్ ఇండియా స్కోరింగ్ మాట. అంటే నాకు తెలిసిన ఇప్పుడు సావిత్రి గారితో మనం అంత ఓల్డ్లో పోల్చారంటే అంటారు మళ్ళీ. కాదు, ఆవిడ సౌందర్య గారిలాగా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఆమెకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నది ఆమె. తుషార గారికి, అలాగే మా డిఓపి ఈశ్వర్ గారు అద్భుతమైన టెక్నీషియన్, అలాగే జీవి ప్రకాష్ గారు మ్యూజిక్, అలాగే ఎడిటర్స్. కానీ అక్కడ ఆడియో ఫంక్షన్ జరిగింది,
చూస్తే ఒక 10,000 మంది పబ్లిక్ ఎప్పుడు వస్తారా విక్రమ్ గారు, ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్తారా, 4 మంచి మాటలు అన్నారు. ఇక అదంతా ఒక ఎత్తు అయితే మా సూర్య గారు హడావుడి పడి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆ ఫంక్షన్ అయిపోయాక వస్తూ 1 గంటకి థియేటర్ దగ్గరికి వచ్చాను. లోపల ఆయన డబ్బింగ్ చెప్తున్నారు. అక్కడ ఏడి ఒక ఆయన ఏమన్నాడంటే, సార్ ఆయన డిస్టర్బ్ చేయొద్దండి, మూడ్లో ఉన్నారు, మీకు తెలుగు డబ్బింగ్లో 2 లైన్లు యాడ్ చేసాం, అది మార్నింగ్ వచ్చి మీరు చెప్పి మీరు వెళ్ళిపోండి ఎయిర్పోర్ట్కి అని చెప్పారు. అంత డెడికేషన్ అన్నమాట. వీళ్ళందరినీ చూస్తే మనం ఏం నథింగ్ అండి, మనం వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే ఫాలో అవటమే. సో ఇలాంటి అద్భుతమైన సినిమాని మా ప్రసాద్ గారు తీసుకోవటం నిజంగా గోల్డెన్ హ్యాండ్, లక్కీ హ్యాండ్, డైమండ్ హ్యాండ్ అని చెప్పాలి. సో ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అలాగే మా సూర్య గారు పర్సంటేజ్ ఏదో ఉందంటే అది కూడా త్వరగా మా ప్రసాద్ గారే ఇవ్వాలి ఆయనకి ఈ సినిమా చూసి. అన్ని సినిమాల్లో ఒక ఎత్తు. ఇప్పుడు విక్రమ్ గారు అంటే రకరకాల షేడ్స్, ఒక్కో సినిమాలో ఒకలా చేస్తుంటారు. సూర్య గారు ఈ సినిమాలో టీజర్లో చూశారు మీరు, అరుపులు ఏట్రా అనేది తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. అలాగా ఆయన్ని ఆ డైరెక్టర్ గారు అలాగే మలుచుకున్నారు. సో అద్భుతమైన కలయికతోటి వస్తున్న సినిమా మార్చి 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అద్భుతమైన విజయం సాధించాలి. మా టీం అందరికీ మంచి పేరు రావాలి. అలాగే ప్రొడ్యూసర్స్కి, హెచ్ఆర్ పిక్చర్స్కి, మా ప్రసాద్ గారికి డబ్బులు రావాలనే పుష్కలంగా ఆ భగవంతుడిని, ఆ లక్ష్మీనరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం. The last time when I was in Hyderabad, I told I will learn Telugu, so I have learned a little bit of Telugu and I'm going to talk in Telugu. Please excuse me and correct me if I'm wrong, okay? Please help me. వెయిటింగ్. అందరూ బాగున్నారా? అచ్చా. సో ఈరోజు మన ఫిలిం వీరధీర శూర ని సపోర్ట్ చేయ వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ, హృదయపూర్వక థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉంది. మేము అందరం బాగా హార్డ్ వర్క్ చేసాము ఈ ఫిలిం కాహ. మీరు అందరికీ ఖచ్చితంగా మన I know that. మీరు అందరికీ మన ఫిలిం వీరధీర శూర ఖచ్చితంగా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే, నేను అందరినీ చాలా ప్రేమిస్తాను. థ్యాంక్ యూ. అందరు బాగున్నారా? మంచిగా మంచి మూవీతో మనం వస్తున్నాం. మీరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఓకే, వీరధీర శూర మూవీ కోసం ప్రమోషన్ కోసం ఇప్పుడు వచ్చాం. ట్రైలర్ చూశారు కదా, టీజర్ చూశారు కదా, నచ్చుతుందా? డెఫినెట్గా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడ కూడా మంచిగా రీచ్ అవుతుంది. వీరధీర శూర మూవీలో ఒక స్పెషల్ కొత్త పాయింట్ అంటే, తెలుగులో జనరల్గా ఇప్పుడు తమిళ అయినా, తెలుగు అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఆల్ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉంది. ఇప్పుడు కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తే, ఏ జనరా అయినా మంచిగా చేస్తే జనాలు కౌలించుకుంటున్నారు. అది అంత మంచి స్టేట్ ఆఫ్ పొజిషన్ ఉంది ఇప్పుడు జనాల మధ్య. ఇది ఒక మార్టిన్ స్కార్సెసీ మూవీలా మేకింగ్ ఉంటుంది. బట్ జరుగుతున్న లొకేషన్ విలేజ్లో జరుగుతుంది. అది పాయింట్. రాజమండ్రిలో జరుగుతున్న ఒక మార్టిన్ స్కార్సెసీ వచ్చి రాజమండ్రిలో ఒక మూవీ చేశారంటే ఎలా చేస్తారు, ఎలా కంటెంట్ చూస్ చేస్తారో అలా ఒక డైరెక్టర్ అరుణ్ గారికి అలాంటి పిచ్చి ఆయనకి మార్టిన్ స్కార్సెసీ అంటే. సో అలాంటి ఒక కొబ్బగా చేశారు. దాంతో తప్పకుండా పీపుల్కి నచ్చుతుంది. ఒక రంగస్థానంలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది కదా, అలాగే రస్టిక్ రూటెడ్గా ఉంటుంది కదా, అలాంటి ఒక రూటెడ్ మూవీ ఇది. డైరెక్టరు చాలా మంచి మనిషి. ఆయన సూపర్ టాలెంటెడ్. కానీ జెన్యున్గా ఒక మనిషి ఈ క్రాఫ్ట్ మీద ఎంత ప్రేమ పెట్టి ఈ మూవీ చేస్తున్నారంటే అది మాట లేదండి. నేను ఇప్పుడు ఇక్కడ
స్పైడర్ చేశాను. చాలా మూవీ చేసాం, డబ్బింగ్ చేసి చాలా మూవీ వచ్చింది. అందుకే అన్నికి పీక్ లెవెల్లో వెళ్తుంది. నాని గారితో వివేక్ గారి డైరెక్షన్లో సరిపోదా శనివారం నాకు చాలా రెస్పాన్స్ ఇచ్చింది. ఈ తెలుగు వాళ్ళ మధ్య ఖుషీలో డైరెక్టర్గా ఎలా ఒక మంచి స్థాయికి దొరికిందో అలాగే ఈ సరిపోదా శనివారంలో చాలా మంచి స్థాయి, మంచి ప్లేస్ అందరూ హార్ట్లో నాకు దొరికినది చాలా చాలా హ్యాపీ అండి. అలాగే ఈ మూవీలో దాంట్లో ఎంత డిఫరెంట్ పర్ఫార్మెన్స్ పుల్అవుట్ చేశారో అలాగే ఈ మూవీలో ఇంకొక కొత్తదనంతో ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్లో డైరెక్టర్ గారు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు. సో దట్ ఈస్ యా. సో దాంట్లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ఒకటి ఉందండి. ఒక లెంతీ షాట్ ఒకటి ప్లాన్ చేశారు డైరెక్టర్. ఆ షాట్ మాత్రం 16 minutes అండి, సింగిల్ షాట్. సో ఇది ఎలాగైనా అచీవ్ చేయాలి అని ఆ డైరెక్టర్, ఇది డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఇది ఒకటి చెప్తే చాలు, ఇది ఒకటి చెప్తే ఆయన ఎంత ప్రేమతో ఈ మూవీ చేశారన్నదికి ఎగ్జాంపుల్ అవుతుంది. సో 15 minutes షాట్, దట్ నైట్ ఎఫెక్ట్. సో అన్ని 10 days అన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరినీ పట్టుకొని రిహర్స్ చేసి లైటింగ్ లో లెవెల్ లైటింగ్ చేసుకొని ఫుల్ యూనిట్ రాకుండా ఆయన అసిస్టెంట్స్తో కలిపి ఒక కంప్లీట్ రిహర్సల్ చేసి పెట్టారు. 10 days అచీవ్ చేశారు. ఆ తర్వాత రియల్ యాక్టర్స్తో విక్రమ్ గారితో, నాతో, సురాజ్ గారితో అందరూ ఉన్నట్టు అందరూ పెట్టి ఒక 3 days రిహర్సల్ జరిగింది. 4th day షూటింగ్ జరిగింది. చాలా అక్కడ బ్లాస్టింగు, పెద్ద సీక్వెన్స్. సో లోపల డైలాగ్లెస్ మొదలుపెట్టి బయట వచ్చి అది చేయాలంటే ఆ 16 minutes ఆ షాటు. సో ఒకవేళ ఒక్క టేక్ మిస్ అయిందంటే మళ్ళీ అన్నీ రెడీ చేయడానికి 1 గంట పడుతుంది. సో ఆ రోజు లాస్ట్ డే షూటింగ్, ఆ రోజు రాత్రి ఫినిష్ చేసి షెడ్యూల్ ప్యాకప్ చేసి వెళ్ళాలి. సో రేపు ఈరోజు ఆ షాట్ జరగలేకపోతుంటే అది కుదరదు. సో ఫస్ట్ టేక్ చేశారు. 5 minutesలో కట్ అయిపోయింది. అక్కడ కోఆర్డినేషన్ సరిలేదు. ఇంకొక షాట్ వెళ్ళి 9 minutes వెళ్ళి అక్కడ మిస్ అయిపోయింది కోఆర్డినేషను. చాలా బాధపడ్డారు. ఇంకా 2, 3, 4, 5, 6 షాట్స్, 6, 7 టేక్స్ వెళ్ళింది. ఎవ్రీ టేక్కు ముందు ప్రిపేర్ చేయడానికి 1/2 hour, 1 hour ఇలా పడుతుంది. సెట్ చేయడానికి ఏమైందంటే లాస్ట్ ఒక టేకు ఫుల్ 16 minutes వచ్చింది. కానీ చూశారు డైరెక్టర్ గారు, చూస్తే పూర్తి అయిపోయింది షాటు. కానీ ఆ ప్లానింగ్లో ఆర్టిస్ట్ కరెక్ట్ టైంకి రావట్లేదు, ఆ కోఆర్డినేషన్లో ఎక్సలెన్స్ రాలేదు. దాన్ని చూసి బాధపడ్డారు. సరే నెక్స్ట్ ట్రై చేద్దామా అన్నప్పుడు మార్నింగ్ 5:20కి సన్లైట్ వస్తుంది. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. సో 4 to 5 రెడీ చేయడానికి 20 minutes ఉంది. షార్ట్ 16 minutes. డైరెక్టర్ గారు కొంచెం నర్వస్ అయిపోయి చూస్తే ఏడుస్తున్నారు, పిల్లల్లా ఏడిచారు. నేను వెళ్ళి సారు నేను అందరూ వెళ్ళి ఆయన కౌలించుకొని డోంట్ వరీ, విల్ డూ ఇట్ బెస్ట్, డోంట్ వరీ, రీసెర్చ్ చేయండి, ఇది తప్పకుండా ఈ టైం టేక్ బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పి అందరూ, నేను కూడా ఒక చెట్టు పక్కన నిల్చుని స్కై చూసి మా అమ్మతో ఏదైనా చేసి షార్ట్ని బాగా చేయమ్మా అని ఎర్లీ మార్నింగ్ 4:30 నేను ప్రే చేస్తున్నారు చేసి ఆ టైం అన్నీ రెడీ అయిందండి. అక్కడ చూస్తే అందరూ ఇదే ప్రేయర్ పెట్టారంటే అంత లోపల అందరూ అందరూ ఆ ప్రేమతోనే వాట్ ఎవర్ దేర్ ఫేవరెట్ గాడ్ దే ఆల్ ప్రే చేశారు. సార్ 5 o'clock షార్ట్ స్టార్ట్ అయిందండి. 5:16 షార్ట్ ఫినిష్ అయింది. చూస్తే అన్ని ప్రాపర్ ప్లానింగ్, ఆర్టిస్ట్ రావడం కూడా ఏదో దేవుడే వచ్చి ఆ షార్ట్ తీసినట్టు జరిగిందండి. చెప్పినప్పుడు నాకే న్యూస్ బంప్స్ వచ్చింది. సో ఒకరి ప్రేమతో, అంత ప్రేమతో ఒక పని మొదలు పెడితే ఎంత మంచి అవుట్పుట్ వస్తుందంటే ఆ రోజు మాత్రం దేవుడే వచ్చి ఆ షార్ట్ తీశారని నన్ను నిజంగా నమ్ముతున్నాను. షార్ట్ బ్రహ్మాండంగా వచ్చింది. 5:16
5:20 సన్లైట్ వచ్చింది, వాళ్ళందరూ హ్యాపీగా. అది సురాజ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో తమిళ్లో చెప్పారు, డైరెక్టర్ గారు షార్ట్ మంచిగా రావలేదని ఏడిచారు, ఈ షార్ట్ మంచిగా వచ్చిన తర్వాత కూడా ఏడిచారు. ఏంట్రా వీడు సరిగా రాగలేకపోతే ఏడుస్తున్నారు, సరిగా వచ్చిందంటే ఏడుస్తున్నారు అని నవ్వుతారు. సో చాలా నైస్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇది ఒక్క ఇన్సిడెంట్ చాలు ఈ మూవీలో అందరూ ఎలా ప్రేమతో పనిచేసామన్నది. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ డైరెక్టర్ నేను విక్రమ్ గారి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు విక్రమ్ గారిని. ఆయన ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూవీ గురించి ఒకటి చెప్పినట్టు ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో మీరు కూడా ఆయన మూవీ చూశారు, నేను కూడా అన్ని మూవీలు చూశాను. ఆయనకి మీలాగే నేను కూడా ఫ్యాను. ఒకరోజు బాంబే నుంచి నేను చెన్నైకి వస్తున్నప్పుడు ఒక నెక్స్ట్ విక్రమ్ గారు పక్కన కూర్చున్న ఆపర్చునిటీ జరిగింది. సో మంచిగా మాట్లాడి వచ్చాం. అప్పుడు నేను అడిగాను, అక్కడ ఇక్కడ నానా మూవీ కదా, నానా మూవీ అక్కడ దైవ తిరుమహల్ అని ఆ మూవీ నేము. అప్పుడు అడిగాను, సార్ ఆ మూవీలో ఎలా చేశారు సార్ అని ఒక్క మాట అడిగాను. అడుగుతున్నప్పుడు వితిన్ ఫ్యూ సెకండ్స్ టప్పు టిప్పినాడు. అప్పుడే ఒక మరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ he just transformed within few seconds, maybe it took 3 seconds. He transformed himself into that character. He just transformed as that character. He just been that character within few seconds. To witness that, even movie lo చూస్తున్నది కన్నా పక్కన చూస్తున్నప్పుడు I witnessed a wonder there. Fantastic actor అండి ఆయన ఇండియాకి మన అందరికి మన సౌత్ ఇండియా అందరికీ ఈజ్ అ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్లీ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. అది నాకు చాలా చాలా హ్యాపీగా నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. రియలీ ఎవ్రీబడి లవ్స్ ద జాబ్, ఎవ్రీబడి ప్రేమతో పనిచేస్తున్నాం. ఎందుకంటే మన జనాల్ని సంతోషపడాలి, జనాల్ని మనం మంచిగా హార్ట్ నుంచి ఒక పని చేసి ఆ మూవీని పెద్దగా తీసుకురావాలని అందరూ కోరుకుంటూ పనిచేస్తున్నాం. దేవుడు ఈ మూవీకి కూడా తప్పకుండా పెద్ద హిట్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. హెచ్ఆర్ పిక్చర్స్ రియా శిబు గారు రియా శిబు ఆయన ప్రొడ్యూసర్ గారు డాక్టరు, ఆయనే అన్ని కోఆర్డినేషన్ జరుగుతుంది. అక్కడ ప్రొడ్యూసర్ గారు శిబు గారు ఒక మంచి మనిషి. ఆయన కూడా చాలా ప్రేమతోనే పనిచేస్తారు. డైరెక్టర్ గారికి ఏం కావాలి అక్కడ మధురైలో షూటింగ్ జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో అక్కడ మధురై ఉంది, ఆ మధురైలో షూటింగ్ జరిగింది. సో అక్కడ చాలా వర్షం, సార్ చెప్పినట్టు చాలా వర్షం. ఆయన 15 days మనం అక్కడే ఉండిపోయి అది ఎంత లాస్ అయినా తప్పకుండా అది ఫినిష్ చేసి రండి, అందు 3 దెబ్బలు చేయకూడదు అని కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి డైరెక్టర్ గారికి ఏం కావాలో అది ఎక్సెస్ ఎక్స్పెండిచర్ అయినా కూడా నో ప్రాబ్లం అని చెప్పి సపోర్ట్ ఇచ్చి ప్రేమతోనే పనిచేశారు. ఒక జాతర ఎపిసోడ్ ఉంది, అవన్నీ బ్రహ్మాండంగా జరిగింది. మంచి సాంగ్స్, జీవి ప్రకాష్ గారు బ్రహ్మాండంగా అది ఈ సాంగ్స్ని తమిళ్లో కూడా విన్నాను, తమిళే మంచిగా ఉంటుంది. తెలుగు అదే నేను విక్రమ్ గారు తెలుగు ఆల్సో సౌండ్స్ గ్రేట్ నో అప్పుడే ఒకటి మనం మాట్లాడాం. భారతి గారు అని ఒక పోయిట్ ఉన్నారు ఇక్కడ సిరి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఉండేవారు. శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు అక్కడ భారతి గారు ఉన్నారు కదా, ఆయన చెప్తారు సుందర తెలుగు లాంగ్వేజ్ని అంటే చెప్తున్నప్పుడు సుందర తెలుగు అంటారు. సుందరం అంటే బ్యూటీ, అంతమైన తెలుగు అని అండర్లైన్ చేశారు. సో అంత సుందర తెలుగులో కూడా ఈ సాంగ్ వినడానికి ఇంకా హ్యాపీగా ఉంటుంది. 27th March 27th మూవీ వస్తుంది, తప్పకుండా చూడండి. మన సార్ పృథ్వీ గారు డెఫినెట్గా పృథ్వీ గారు నాకు చాలా మంచి స్నేహం కుదురుతుంది, జరిగింది. సో డెఫినెట్లీ మంచి క్యారెక్టర్, ఆయనకి గడ్డం పెట్టుకొని బ్రహ్మాండమైన ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అరుణ్ గారు పుల్అవుట్ చేశారు. ఇది కేరళలో నుంచి సురాజ్ గారు, సార్ ప్లీజ్
సురాజ్ గారు నేషనల్ అవార్డు విన్నారు, ఆయన మూవీలో ఉన్నారు, ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. దుసారా గారిని నేను చెప్పడానికైనా సార్ అన్నీ చెప్పారు, సార్ కూడా అన్నీ చెప్పారు. డెఫినెట్లీ షీఈస్ ఫెంటాస్టిక్. అట్లా మీరు కూడా చాలా ట్యాగ్ లైన్ పెట్టి చెప్పారు దుసారాకి, దసరా అప్పుడు ఇంకొకటి చెప్పారు, ఏంటి ఇంకొక ట్యాగ్ లైన్ చెప్పారు, గ్లామర్ గ్రామర్. సో మీ చూడగానే ఆయనకి రైమింగ్లో వస్తుంది వర్డ్స్. ఎనీవే సూపర్ సార్. సో అన్నీ సార్ తిరుపతి ప్రసాద్ గారు చాలా ఆయన సార్ నేను మీ ప్రాపర్టీ ఏంటి సార్, మీరు ఎప్పుడు ఏదైనా ఏం కావాలో తీసుకోండి సార్. ఏంటి సార్ ఇది, ఏంటి సార్ కమిషన్, నేనే నన్ను ఇస్తాను సార్ మీకు. తిరుపతి లడ్డు సూపర్ సార్. ரொம்ப చాలా చాలా సంతోషం. ఈ మూవీని మా జనాలందరికీ తీసుకెళ్ళండి, మంచిగా రీచ్ చేసినట్టు చేసి ఒక మంచి ఓపెనింగ్ రావడానికి సపోర్ట్ చేయండి మీడియా వాళ్ళకి, ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సక్సెస్ ఈ మూవీకి దేవుడు చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెరీ స్కిల్ఫుల్, బట్ ఆయన స్కిల్స్ నుంచి ఏదైనా మీరు దొంగతనం చేయాలంటే విక్రమ్ గారి దగ్గర నుంచి ఏం చేస్తారు? దొంగతనం చేయడానికి స్టీల్ యూ వాంట్ టు స్టీల్ ఎనీథింగ్ ఫ్రమ్ విక్రమ్ గారు. హీఈస్ చాలా కూల్ అండి. అది దొంగతనం చేయడానికి ట్రై చేస్తే నేను కొంచెం టెన్షన్ ఉంటుంది, అది నేను నేర్చుకోవాలి. అండ్ ఇంటెన్స్ as you said, the car when he drives the car, that with that the eyes with the tears, the shots and all, to pull out those kind of shots, the actor should have a great knowledge and capacity in them. Definitely I really respect that. I want to own that. Okay. And ఈ మూవీలో డబ్బింగ్ ఫినిష్ అయిన తర్వాత విక్రమ్ గారు డబ్బింగ్ చూసి నాకు ఫోన్ చేసి ఒక సీన్ గురించి నాకు 1 hour ఫోన్ చేసి మాట్లాడి చాలా రోజు ఎప్పుడెప్పుడు డబ్బింగ్ చేస్తున్నారో అప్పుడు ఆయన పోర్షన్ ఫినిష్ చేసి డబ్బింగ్ చేసి నా పోర్షన్ ఒకటి చూసి నాకు కాల్ చేసి మాట్లాడి ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఎంత బ్రహ్మాండంగా చేశారని. అప్పుడు నేను అనుకున్నాను, ఓకే నాకు ఒక అవార్డు ఇప్పుడే స్టార్ట్ అయింది, నాకు ఆయన మాట, ఆయన నోరు నుంచి ఇంత మంచి మాట రావడం నాకు చాలా చాలా హ్యాపీగా సంతోషం కలిగింది లోపల. I felt that I started getting award for this movie. That too from the Vikram Garu Abdina. That's a great thing. Thank you so much. And technicians, all technicians, I couldn't tell everybody's name. Chala brahmandanga pani chesaru andariki. Even production team lo Roni Garu, Raju Garu, andaru chala kashtapadi pani chesaru. Everybody and everybody loves their job. But ఇక్కడ చాలా మంచి అన్ని సింక్లో వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఒక అవుట్పుట్ జరిగింది, ఒక మంచి క్వాలిటీ మూవీ. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కోర్స్ ఇప్పుడు వీతో వీర ధీర సూర అన్న సినిమాతో మన ముందుకు వస్తున్నారు, విక్రమ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గీతా గారు ఫర్ ఇంత బ్యూటిఫుల్గా అందమైన తెలుగు మాట్లాడుతున్నారు కదా, అది ఫస్ట్. అండ్ సెకండ్, మంచి విషయాలు చెప్పారు మన గురించి. సో థ్యాంక్ యూ సో మచ్, దట్స్ వెరీ నైస్. అండ్ ఏం చెప్పాలి, అన్నీ చెప్పాలంటే నేను ఆలోచించాను. సూర్య గారు ఫుల్గా డీటెయిల్డ్గా థ్యాంక్ యూ, మన పని మీరే చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ జస్ట్ సే, ఇది ఒక చాలా రోజు ముందు నేను ధూల్, సామి అలాంటి పిక్చర్స్ చాలా రస్టిక్గా చేశాను, మాస్గా. ఇప్పుడు కూడా మాస్ చేస్తున్నాను, కానీ రస్టిక్గా చేయలేదు, చాలా రోజు అయింది. సో అరుణ్ గారి దగ్గర ఫ్యాన్స్ కోసం వేరే ఏదైనా చేయాలి, నేను ఏం చేయలేదు, అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి, లేకపోతే చేసినది చాలా రోజు అయింది, మేము మళ్ళీ చేయాలంటే ఆలోచించి చేసాము. సో ఫ్యాన్స్ కోసం ఒక ఐడియా ప్లాన్ చేసి, అలాంటి ఒక ప్లాట్ చేసి, ఒక ఇమోషనల్
చాలా ఎమోషనల్ సబ్జెక్ట్, ఫైట్స్, సాంగ్స్ అన్నీ ఎమోషనల్గా ఉంటుంది ఫ్రమ్ క్లైమాక్స్ వరకు. సో అలాంటి ఒక పిక్చర్ చేయనప్పుడు ఫస్ట్ థాట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కావాలి. పర్ఫార్మర్ అంటే చెప్పాలంటే ఐ థింక్ వీ హ్యాడ్ టు గో టు ఎస్జే గారు, అండ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ వీ అప్రోచ్డ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు ఐ వాజ్ ద డే మీరు మీట్ చేయడానికి వస్తున్నారంటే ఐ వాజ్ గెటింగ్ వెరీ I was feeling very apprehensive, but I was feeling very positive, and I was thinking that you should like this script because he character, it required somebody like him. And I think any character మీరు సూర్య గారికి ఇస్తే, any character ఇస్తే, he will do something spectacular. కానీ ఇట్లాంటి క్యారెక్టర్ ఇట్స్ గాట్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ గ్రే, బ్లాక్, వైట్, అలాంటి యాక్చువల్గా ఈయన ఎవరు అంటే మీకు తెలియదు టిల్ ది ఎండ్. ఈజ్ లైక్ దాట్, లైక్ అ కెమిలియన్. అలాంటి ఒక క్యారెక్టర్కి ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ సూటెడ్. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, నేను ఆల్ ఆఫ్ అస్, ఇప్పుడు కూడా మీరు అడిగారు కదా ఖుషి 2, నాకు ఖుషి 2, 3, 4, 5 కూడా ఐ వుడెంట్ మైండ్. ఏంటంటే ఐ బిన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మూవీస్. అండ్ అప్పుడు యాక్చువల్లీ ఐ స్టిల్ హ్యాడెంట్ సేదు జరగలేదు, సో ఐ వాజ్ స్టిల్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్. సో ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ అప్ ఎట్ హిమ్ లైక్ దాట్, అండ్ ఐ ఆల్వేస్ థాట్ వాట్ అ గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ మీ ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్లో నేను జీవా ఫ్రెండ్ కదా, సో రేఖా హరిచరణ్ ఇల్లులో అప్పుడు నేను వచ్చాను. యూ వేరింగ్ అ లైట్ బ్లూ షర్ట్ అండ్ జీన్స్ అండ్ హవాయి స్లిప్పర్స్. సో అప్పుడే నేను ఐ వాస్ థింకింగ్, బికాజ్ మేమిద్దరు ఒక కాలేజ్లో చదివాము, లాయలా కాలేజ్ చెన్నైలో. సో నాకు తెలుసు ఆయన, కానీ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వావ్, సేమ్ కాలేజ్, బట్ దిస్ గైస్ బికమ్ సచ్ అ బిగ్ డైరెక్ట్. ఆల్రెడీ ఒక పెద్ద పిక్చర్ వచ్చేసి ఐ థింక్ వాలి, రైట్, దట్ ఫస్ట్. సో అప్పుడే, అండ్ ఆ తర్వాత నాకు సేదు వచ్చింది సేమ్ ఇయర్. And almost all the awards we kept, there was competition between Wali and state awards nunchi, all the things Wali Sedu. So I saw him a lot. And tarvata acting చేసినప్పుడు కూడా నేను నాట్ బ్యాడ్. అప్పుడే జీవా నా ఫ్రెండ్ సినిమాటోగ్రఫీ, ఇప్పుడు ఆయన లేదు. సో ఆయన చెప్పారు, సూర్య చెప్పారు, ఐ యాక్ట్ వన్ డే, యూ సీ హౌ ఐ యాక్ట్. ఐ సీ రియల్లీ ఈజ్ అ డైరెక్టర్ ఎలా యాక్ట్ చేస్తున్నారు, యూ ఆల్వేస్ ఫీల్ దట్, నో కదా. సో ఐ సా హిమ్ యాక్టింగ్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. కానీ హీస్ హోన్డ్ స్కిల్స్ కొంచెంగా చేసి ఇప్పుడు లైక్ హీస్ స్పెక్టాక్యులర్. అండ్ నాకు ఐ థింక్ స్పైడర్ షూటింగ్, డిడ్ యూ షూట్ ఇన్ చెన్నై స్పైడర్ నియర్ దట్ వట్ లైక్ మెట్రో, అండ్ దేర్ వాజ్ అ రోడ్, వన్ బ్రిడ్జ్. ఐ డోంట్ నో యూ వేరింగ్ అ వైట్ సూట్, సో దేర్ ఇస్ అ సీన్. సో అప్పుడు ఐ వాస్ పాసింగ్ దట్ సైడ్, అండ్ అప్పుడే నేను చేసి ఐ వాస్ థింకింగ్ సో ఐ వాస్ థింకింగ్ బికాజ్ యూఆర్ డూయింగ్ విత్ మహేష్, నో. సో ఐ థింక్ ఓకే, not bad, you're doing a film in Telugu. And then when picture gurinchi maatladam vasinappudu, they all said you rocked it. So I think, this guy is damn good and all that. Tarvata okoka role lo he became better and better. And I've always appreciated ipu recent Mark Anthony and every film like Manadu, okoka Don, Doctor, he does something different. Naku acting ante meer andariki telusu, I'm so interested in it. So I always like to, why do we need to go and see a Robert De Niro? Why do we need to go and see an Al Pacino when we can have actors like Surya? You can actually learn from him also. I think it's a totally different kind of an acting. Na acting and his acting styles are very different. So Naku, what happened? Question on. Let's stop? Nothing. Okay. So appudu I learnt a lot. Like I was thinking, okay, he's doing a different type of acting. Naku, I just go with the flow. Okoka take will be something different. I know he knows specifically what to do, pauses or intonation. Anni correct ga he, like, it's beautiful the way he does it. And I can't do that. So I'm very curious when he acts. నేను ఎప్పుడు చూస్తాను స్క్రీన్లో కూడా ఆయన ఏదైనా చేస్తే శివకార్తికేయన్తో ఏమో మాట్లాడుతున్నారంటే ఇన్ ద థియేటర్ ఐ బీ ట్రైంగ్ వాట్ యూర్ సెయింగ్. దెన్ యూ వాక్ అరౌండ్, నేను చెప్పాను కదా రౌండ్ షాట్ యూ డిడ్. సో నేను కూడా ట్రై చేస్తాను బికాజ్ ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ టు సీ అనదర్ యాక్టర్ ట్రై అ డిఫరెంట్ స్టైల్. సో దిస్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఇది క్లోజ్ క్వార్టర్స్, వీ యాక్చువల్లీ హ్యాడ్ టు యాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మూవీ. It is a very commercial film, but full acting performance ఉన్న characters and scenes. So I could watch him at close quarters, and I really enjoyed and learned, and we'll always share notes. Oh, ఇది నేను మీట్ చేశాను, and dubbing through. So that's why నేను అప్పుడప్పుడు నేను ఫోన్ చేసి నేను డిస్టర్బ్ చేస్తాను. And that's very sad because ఆయన
ఫుల్ 2-3 చెప్తారు, ఐ జస్ట్ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు షూటింగ్లో ఉంటున్నాను, మధ్యాహ్నం నేను డబ్బింగ్, తర్వాత ఈవినింగ్ ఒక పూజ ఉంది, దెన్ తర్వాత ఒక డబ్బింగ్, దెన్ లుక్ టెస్ట్, దెన్ బాంబేకి వెళ్ళి నైట్ ఫ్లైటు, అక్కడ ఒక షూట్ ఉంది, మార్నింగ్ నెక్స్ట్ డే హైదరాబాద్లో తెలుగు డబ్బింగ్, ఇలాంటివి చెప్తారు. అది వినడంకే నాకు నిద్ర వస్తుంది, అలాంటి అంత. అండ్ ఇప్పుడు షూటింగ్, అప్పుడు నైట్ షూటింగ్ అంటే నో ప్రాబ్లం, యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ ఈజీ, ఐ థింక్ బికాజ్ ఫుల్ ఇది కదా. ఇక్కడ వచ్చి పాపం 2-3 రోజులు నేను చూసాను ఇలాగే అయ్యారు. లైక్ ఐ వాజ్ లైక్ ఏంటి, అప్పుడు కూడా ఆయన చెప్పారు కదా పృథ్వీ ఆడియో లాంచ్కి వచ్చి అంత లేట్ అయింది, 10:30-11, తర్వాత డబ్బింగ్, తర్వాత ఈ సెట్ 4 o'clock షూటింగ్, మళ్ళీ వెళ్ళి అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో తెలుగు ఆడియన్స్కి నేను రావాలి, మాట్లాడాలి అంటే I think you guys have to give him a big hand for that. Ikkada vachi he felt he needed to be there. Thank you, Surya, for being so committed in our film. All of us, we love this film and I loved working with you. I think it's like such a pleasure. It's a wonderful experience working with him. And Manchiwal, and he had only good things to say about everybody. So ఆయన గురించి మాత్రం నేను good things చెప్తాను. నా పని అయిపోయింది. It was an honor. And తుషార గారు మీరు చెప్పారు కదా బ్యూటిఫుల్గా అన్ని పిక్చర్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్, సంబడి సో యంగ్, ఇలాంటి డిఫరెంట్గా ఏదైనా చేయాలి. అండ్ ఒక్కొక్క పిక్ ఈవెన్ రాయన్లో కూడా చూస్తే ఫైట్ సీన్, అంత రిస్క్ తీసి చేస్తున్నారు. అండ్ షీఈ్ వెరీ వెరీ కమిటెడ్. అండ్ ఈ పిక్చర్లో 100%, like 100 or 300% ఈ క్యారెక్టర్ పేరు కలైవాణి. ఇట్స్ ద రొమాన్స్కి అంత పోర్షన్స్ లేదు, కానీ ద పోర్షన్స్ అరుణ్ గారు అంత బ్యూటిఫుల్గా ఆయన సీన్స్ ఎప్పుడో సేతుపతి ఐపీఎస్ ఒక పిక్చర్ కూడా చేశారు, దాంట్లో కూడా రొమాన్స్, మెచ్యూర్డ్ రొమాన్స్ వేరే టైప్లో బ్యూటిఫుల్గా, ఇట్ విల్ బి వెరీ రియల్. మీరు కూడా సాంగ్లో చూసారు కదా లాస్ట్ చిన్న సీన్, అలాంటి సీన్స్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ సో హెవీ విత్ ఇమోషన్, సో హెవీ విత్ లవ్. అండ్ దీంట్లో నేను అప్పుడు కూడా నేను చెప్పాను స్టేజ్లో ఆడియో లాంచ్ని, ఐ థింక్ ఈ క్యారెక్టర్లో ఐ కెన్ ఓన్లీ సీ హర్ ఎస్ కలైవని అంత ఖచ్చితంగా చేశారు. అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్, కీప్ ఇట్ అప్, రాకెట్. అండ్ పృథ్వీ గారు, మీరు ఐ థింక్ ఈస్ డన్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. ఈ పిక్చర్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఐఎమ్ షూర్ ఇన్ తెలుగు అండ్ ఇన్ తమిళ్, బాగా చేశారు. అండ్ ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్, నేను గుడ్ క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ నేను చెప్పను, బట్ ఈస్ డన్ అ గ్రేట్ రోల్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. Like everybody says, lucky mascot, Midas touch. So we're all very blessed to have Prasad Garu ee picture cinemalu. And director gurinchi chepte, Suraj, andru ee picture lo, they're all performers. So meeru movie chuste, it is going to be pakka, it is not commercial mass masala alanti kaadu, kani mass undi, కానీ ఇలాంటి కాదు, ఇలాంటి ఇట్స్ ఇట్స్ కొంచెం డిఫరెంట్గా. మీరు ఏంటారు అది మాస్, ఇట్స్ క్లాస్ బట్ మాస్, బట్ అది అలాంటి. బట్ ది థింగ్ ఇస్ టోటల్గా ఎమోషనల్గా ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్ ఒక ఇన్వాల్వ్డ్, యుల్ బీ యాజ్ అన్ ఇన్వాల్వ్డ్ ఆడియన్స్ ఈ పిక్చర్స్ చూడడానికి. అండ్ నాకు అరుణ్ కుమార్ గురించి చెప్పాలంటే ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ రైటర్. ఇప్పుడు రీసెంట్గా చిత్తా వచ్చిందా ఇక్కడ, చిత్తా, యూ వుడ్ హావ్ సీన్ ద ఫిల్మ్, సారీ ఎగ్జాక్ట్లీ. సో ఆయన అలాంటి పిక్చర్ చేసిన సేతుపతి చూసారా, అది ఈజ్ అ డిఫరెంట్ జానర్ ఆల్ టుగెదర్. సో ఆయన ఈ రెండు కలిపి ఇది అలాంటి ఒక పిక్చర్. చిత్తా ఇస్ అ వెరీ డీప్, ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్. ఏంటంటే అలాంటి ఒక సబ్జెక్ట్ యూ కెన్ నాట్ గివ్ అన్ ఆడియన్స్ ఎలా చూస్తారు, చూడడానికి ఒక భయం వస్తుంది, లేకపోతే రిపల్షన్ వస్తుంది. అలాంటి ఒక పిక్చర్ అంత సెన్సిటివ్గా చేశారు. అలాంటి సేతుపతి కూడా ఇఫ్ యు సీ కమర్షియలీ ఉంటుంది, బట్ చాలా రియల్గా ఉంటుంది. అలాంటి ఈవెన్ ఆ ఫిల్మ్, ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ సంబడి లాట్. నాకు ఏంత నచ్చిందంటే ఆయన దగ్గర ఎప్పుడూ చెప్తాను, ఒక్కొక్క సీన్లో ద బ్యాక్గ్రౌండ్ విల్ బీ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇఫ్ దెర్ ఆర్ 100 ఆర్టిస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు 100 ఆర్టిస్ట్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎస్జే అండ్ మీ ఆర్ దుషారా అండ్ మీ అలాంటి కాదు. బ్యాక్లో ఒక చిన్న విషయాలు ఆయన నేను చెప్తాను. నాకు ఫేవరెట్ సీన్, డిడ్ ఐ టెల్ యూ దాట్? ఐ వాస్ టెల్లింగ్ నా ఫేవరెట్ సీన్ ఈ మూవీలో తింటున్నా, ఐ థింక్ యూ బీ ఈటింగ్ డిన్నర్, అప్పుడు వే యూ డబ్డ్ ఇట్ అండ్ యూ బీ టాకింగ్ టు మీతో మాట్లాడుతున్నారు కదా, అది చెప్పొద్దు ఈయన ఫుల్గా చెప్పారు అదే. సో అంత బ్యూటిఫుల్గా చేశారు. అదే ఆ బ్యాక్గ్రౌండ్లో వేరేమో జరుగుతుంది. సో ఈ పర్ఫార్మెన్స్ చూద్దాం, బట్ అట్ ద సేమ్ టైం
ఆ బ్యాక్ ఏంట్రా అది ఒక రియాలిటీలో జరుగుతుంది కదా, అలాంటి ఒక పెద్ద విషయాలు జరిగినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి ఎవరి దగ్గరైనా మాట్లాడుతుంది, ఏంటమ్మా చెప్పు, అవునా ఓకే ఆయన చంపేయడు, చంపేయండి అలాంటివి చెప్పి మళ్ళీ వచ్చి నాన్న వాట్ కాదు ఈ డ్రెస్ బాగుందా, బాగుందమ్మా ఖచ్చితంగా, బికాజ్ ఆ నాన్న నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ వాటెవర్ ఆయనకు ఒక బిడ్డలు ఉంది, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది. సో ఇట్ బి సో రియల్ ఎవ్రీ సీన్. నాకు అది చాలా నచ్చింది. ఇప్పుడు కూడా నేను డబ్బింగ్లో చూడినప్పుడు తర్వాత రీ రికార్డింగ్లో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అరుణ్ కుమార్. నేను కూడా ఒక ఆడియన్స్గా నేను చూడాలి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. జీవి ఆఫ్ కోర్స్ ఇస్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్. అండ్ అది ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే శిబు ఇస్ మై థర్డ్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు ఆయన డాటరే ఈ పిక్చర్కి ప్రొడ్యూసర్. Very young girl who is very excited about this project. We're all very excited. ఈ పిక్చర్ నాకు తెలుసు, లైక్ I think తెలుగులో I'm very jealous of the kind of stories మీకు తెలుగులో ఉన్న stories are so good. You can do total commercial or you can do very meaningful. I think we were talking about it that day, no? Telugu audience గురించి, the two different types of any genre, like ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది, ఇది కూడా పెద్ద. సో యూ హ్యావ్ దట్ ఒక వాస్ట్ రేంజ్ విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ తమిళ్లో కూడా అలా రావాలి. వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్ దట్ మీరు ఎంత, ఐ ఆల్వేస్ సే మీ ఫ్యాన్స్ మీ సినిమా చిత్రం మీద ప్రేమ, ఇట్స్ సంథింగ్ సో బ్యూటిఫుల్ అండ్ ప్యూర్. ఐ రియలీ ఎన్వీ దాట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ ఎన్కరేజింగ్ గుడ్ సినిమా. అండ్ ఇది గుడ్ సినిమా మాత్రం కాదు, ఇట్స్ అన్ ఎంజాయబుల్ ఫిల్మ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్. Thank you very much. Picture that you want to say? Yeah, అది ఏంటి రిక్వెస్ట్ అంటే, నార్మల్గా ఒక పిక్చర్లో ఫస్ట్ ఒక చిన్న ఒక సాంగ్, ఒక బిల్డప్ సాంగ్, లేకపోతే ఒక ఫైట్, తర్వాత అలాగే దెన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ పిక్చర్లో ఏంటంటే ఫస్ట్ షార్ట్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో all of us have a small request, please, anybody seeing the movie, దయచేసి పాప్కార్న్ ముందే కొనండి, ముందే whatever you want to do, కాఫీ గిఫీ అన్నీ ఫినిష్ చేసి ప్లీజ్ ఒక 5 minutes ముందే రండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.